ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు 119 కీర్తన 17 నుండి 24 వరకు చదువుకుందామండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా యేసయ్య. ఇంతవరకు మాకు తోడుండి నడిపించి నీ కృపకై ప్రేమకై వందనాలు ప్రభువా యేసయ్య. మీ వాక్యం చదువుచుండగా తండ్రి యేసయ్య మీరే మాతో మాట్లాడమని తండ్రి యేసయ్య. తండ్రి దేవ యేసయ్య మేము అభాగ్యము అవివేకులం ప్రభువా యేసయ్య, మా పక్షాన మీరుండి మీరే మాట్లాడమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పిన విధంగానే కీర్తనలో 119 7 నుంచి 24 వరకు చదువుకుందామండి. నీ సేవకునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఇది కీర్తనలు చాలా, అంటే కీర్తనలు 150 ఉన్నాయి, కానీ వాటిలో దావీదు రాసిన 112 కీర్తనలు, మిగతాయి ఆసాపు కీర్తన, మోషే కీర్తన, కోరా కుమారు కీర్తనలు అనేవి ఉన్నాయండి. ఈ 119 కీర్తన మటుకు పైన పేరేం లేదు, కాబట్టి ఇది దేవుడు మనకి ఇచ్చింది అనుకోవాలి. ఇది ఎవరు రాశారైతే అంటే ఎవరైనా బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ముందుండే కీర్తన రాసింది ఎవరో వాళ్ళే ఇది కూడా రాసి ఉంటారు అని అనేసి చెప్తారండి. కాబట్టి దీనికి 110 కీర్తన దగ్గర దావీదు కీర్తన అనేది, కాబట్టి దీనికి కూడా దావీదు కీర్తన అని మాత్రమే నేను అనుమతిస్తున్నా, అంటే నేను ఇస్తున్నా అంతే. అది నా ఒపీనియన్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు 119 కీర్తన చదువుకుందామండి. నీ సేవకునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. ప్రభువా, దావీదు అంటున్నాడు, అయ్యా నేను నీ సేవకునయ్యా, నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుమయ్యా. యేసయ్యా, నేను అంటే నా బాధల్లో, నా ఇబ్బందుల్లో నాకు తోడుండి నీ కృపను, నీ కరుణను చూపించయ్యా అని చెప్పి సేవకుడు విన్నవించుకుంటున్నాడు. అంటే మనం కూడా అలానే యేసయ్యా నీ దయారసాన్ని చూపించి మా పాపం నుంచి మమ్మల్ని రక్షించావు ప్రభు యేసయ్యా, మాకు సహాయం చేయండి అని ప్రార్థించాలండి. అలానే నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుందాను. అవునండి, మనము దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలండి. ఆయన వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. నెక్స్ట్, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆయన ధర్మశాస్త్రంలో, అంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకార్యాలు ఉన్నాయండి, చాలా ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. అవన్నీ చూచినట్లు నా కన్నులు తెరవమంటున్నాడు. మనం కూడా అలానే, ప్రభువా నీ మార్గాలు తెలుసుకునేలాగా మా కన్నులు తెరవమయ్యా, మీ చిత్తాన్ని తెలుసుకునేలాగా మా కన్నులు తెరవమయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి. 19వ వచనం, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. అవునండి, మనము భూమి మీద పరదేశంలో మాత్రమే, ఎన్నటికీ శాశ్వతంగా ఉండేవాళ్ళం కానే కాదు. ఎప్పటికైనా మనము ఈ లోకాన్ని విడిచేసి కంపల్సరీగా మరణం తర్వాత జీవితానికి మనం వెళ్ళాల్సిన వారమే ఉన్నాం. మనము నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళలాగన యేసయ్య తన కృప బాహుళ్యాన్ని బట్టి మనకి స్వాస్థ్యాన్ని అనేది ఇచ్చాడండి. కాబట్టి మనము తప్పకుండా పరలోకానికి వెళ్ళలాగన, మనము అలా ఆశ్చర్య కార్యాలు ఆయన చూసేలాగన, మనకి దేవుడు సహాయం చేయలాగన ఆయన ఆజ్ఞను, నెక్స్ట్ మనము భూమి మీద పరదేశం మనం గ్రహించాలి ఫస్ట్. తర్వాత ఆయన ఆజ్ఞను మనకు మరుగు చేయడు. ఆయన సమస్తాన్ని మనకు చేస్తాడు. ఆయన ఇప్పుడు ఒక తప్పు చేసేటప్పుడు కంపల్సరీ దేవుడు ఇది తప్పు అని చెప్పి ముందే చెప్పుంటాడు. కానీ కొంతమంది గర్వంగా అదేందిలే అని చెప్పేసి కావాలని చూడండి, ఎవరైనా కానీ తప్పు చేయకుండా, అది తప్పు అని తెలియకుండా ఎవరు చేయరండి. 20వ వచనం, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. అవునండి, మనకు కూడా ఆయన న్యాయ విధుల మీద మనకి ఆశ కలిగి ఉన్నది, దాని చేత ప్రాణం క్షీణించుచున్నదంట. ఆశ కలిగి తృష్ణ కొనుచున్నదంట. ఇంకా చెప్పాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాడంట దావీదు భక్తుడు.
21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులగుదురు. అవునండి. మనము ఆయన ఆజ్ఞలను విడిచి తిరిగితే మనం కంపల్సరీ శాపగ్రస్తులం అవుతామండి. కావాలని చూడండి. ఇప్పుడు లోకంలో ధనవంతులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మనం అనుకుంటాం గానీ వాళ్ళు తప్పులు, పాపాలు ఎక్కువ చేయరు. 100% చేయరండి. చూడండి కావాలంటే మీరే పాపాలు చేయరు. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యానికి కారణము దేవుడే. కానీ, కానీ వాళ్ళు సంపూర్ణంగా దేవుడి వైపు ఉండట్లేదండి. ఎందుకంటే అది ఇంకా దేవుడికి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. 21 గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అవునండి. ఆయన ఆజ్ఞలను విడిచి తిరిగితే మనం శాపగ్రస్తులం అవుతామండి. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను, తిరస్కారమును తొలగింపుము. అవునండి. ఇక్కడ దైవ సేవకుడు అన్నట్టు, దావీదు అన్నట్టు, నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను, తిరస్కారమును తొలగింపుము. అవునండి. మనం ఆయన ఆజ్ఞలను బట్టి మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన మీదకి నింద రాకుండా అంటే అది మళ్ళీ వెనక్కెళ్ళిపోతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది కూడినా ఏ అపాయం నీ యొద్దకు రాదన్న వాక్యానికి ఇది ఒక ఉదాహరణలాగా అనుకోవచ్చండి. 23వ వచనం. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు. అవునండి. అధికారులు మనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. అవునండి. మనము కేవలం ఆయన కట్టడలను ధ్యానించాలి. ప్రభువా, నేనేమైనా తప్పు చేశానా? మన మీదకి ఏదైనా ఒక నింద వచ్చినప్పుడు, ప్రభువా, నేనేమైనా ఒక తప్పు చేశానా అని చెప్పి మనం స్వపరీక్ష చేసుకోవాలండి. తర్వాత 24 నీ శాసనము నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అవునండి. ఆయన శాసనంలో మనకి సంతోషంగా ఉండాలి. ఆయన ఆలోచనకర్తలై ఉండాలి ఆయన శాసనాలు. కాబట్టి దావీదు భక్తుడు అన్నట్టు, అవును ప్రభువా, నీ కట్టడల విషయమై నేను నిర్దోషిగా ఉంటానయ్యా. నీ కట్టడలు విడిచిపెట్టి తిరగవాడు శాపగ్రస్తుడయ్యా. మేము ఈ భూమి మీద పరదేశులమేనయ్యా అన్నట్టు మనం కూడా గ్రహించి ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, మేమేం తప్పు క్షమించండి ప్రభువా. యేసయ్యా, మాకు తోడు నడిపించమని ప్రభువా. రాజా, మహోన్నతుడా, మహాగణుడా, అవును ప్రభువా. యేసయ్యా, మేము ఈ లోకంలో పరదేశులం మాత్రమే ప్రభువా. యేసయ్యా, మాకు సహాయం చేయండి. మేమేం తప్పు క్షమించమని ప్రభువా. రాజా, నీకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా రాజా, మేమేం తప్పు మమ్మల్ని క్షమించి కాచి కాపాడమని తండ్రి దేవా. యేసయ్యా, మీ ఆత్మని, మీ అభిషేకాన్ని మాకు దయచేయమని తండ్రి. యేసయ్యా, మీ కట్టడల వైపు తిరుగులాగా మాకు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.